బీఆర్ఎస్ పార్టీ సభలో కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కార్యకర్తలకు ఏం పని? అసలు జగిత్యాలో జరగబోతున్నటువంటి భారీ బహిరంగ సభ ఏ అంశం పైన? కేసీఆర్ సుమారు 1,00,000 మందితోటి భారీ బహిరంగ సభ జగిత్యాల్లో పెడుతున్నాడు. జగిత్యాల్లో ఉన్నటువంటి వివేకానంద గ్రౌండ్లో ఆల్రెడీ సభకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంశం అంతా కూడా రెడీ అయిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఒక ప్రాంగణం చూడవచ్చు. సభా ప్రాంగణం మొత్తం కూడా గ్రీనరీ కనబడతా ఉన్నది. ఆ భారీ బహిరంగ సభలో మొత్తం కుర్చీలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చేసిరు. అలాగే పార్కింగ్ స్థలం కూడా ఓ వైపు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చేసిరు. మొత్తానికి సభకు సంబంధించినటువంటి సెటప్ ఇది. ఇక్కడికి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్లో ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి హెలికాప్టర్లో ఈ సభా ప్రాంగణం దగ్గరికి రాబోతా ఉన్నాడు. సుమారు కేసీఆర్ గంట సేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ చాలా క్లియర్గా చూడొచ్చు. ఆ తర్వాత కుర్చీలు కూడా పూర్తి స్థాయిలో రెడీ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ చైర్లు రెడీ అయినటువంటి ఆ వీడియో కూడా చాలా క్లియర్గా మీ ముందు నేను చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా. కుర్చీలు కూడా రెడీ అయిపోయినాయి. కేసీఆర్కి సంబంధించిన వెనకాల బ్యానర్ కనబడుతున్నది. ప్రజా ఆశీర్వాద సభ అని చెప్పి వాళ్ళు పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేశారు. మొత్తానికి చైర్స్ అన్ని కూడా దాదాపు ఆ స్టేజీ పైన ఎంత కాదన్నా కూడా 50-60 మంది వరకు కూర్చోవచ్చు. సుమారు ముందు ఒక 10-15 వేల మంది వరకు చైర్లో కూర్చునేటటువంటి అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా నిల్చునేటటువంటి సౌకర్యం కూడా చాలా క్లియర్గా కనబడతా ఉన్నది. ఆ సెటప్ మొత్తం కూడా కేటీఆర్కు హరీష్ రావుకు అప్పచెప్పిండు. హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా దగ్గరుండి ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చూసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. అయితే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కార్యకర్తలు కేసీఆర్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలో ఏం చేస్తున్నారు? కేసీఆర్ భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు ఏం పని అంటే, వాస్తవానికి సభ జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, సుమారు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి సభ. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు. నాకు ఈ కాంగ్రెస్ పార్టీ వద్దు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయింది, రేవంత్ రెడ్డి కావాలనే ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో పెట్టుకున్నాడు. అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేను రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్ని, సీనియర్ లీడర్ని, రేవంత్ రెడ్డి నన్ను పక్కన పెట్టి ఒక కల్తీ లీడర్ని తీసుకున్నాడు. అంటే బీఆర్ఎస్లో గెలిచినటువంటి వ్యక్తికి రేవంత్ రెడ్డి మొత్తానికి ఒక హవా ఇప్పిస్తున్నాడు. హవా అంటే ఎట్లా? మొత్తం ఫుల్ ఫెడ్జ్ ఆయనకు పవర్స్ ఇస్తున్నాడట. ఆ ఎమ్మెల్యే ఎట్లా చెప్తా అట్లా రేవంత్ రెడ్డి వింటున్నాడు, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తా అట్లా ఆ ఎమ్మెల్యే వింటున్నాడు. ఆఖరికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గాంధీ భవన్లో కూడా తిరుగుతున్నాడు. మళ్ళా సంజయ్ కుమార్ ఏమంటాడు, లేదు లేదు నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను అంటాడు. బీఆర్ఎస్లో ఉన్నా అంటే ఎవరు నమ్ముతారు? ఆఖరికి ఇప్పుడు మొత్తం తేట తెల్లం అయిపోయింది. సంజయ్ కుమార్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నచ్చక, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం నచ్చక, రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అని చెప్పి ఒక చర్చ ఉంటుండే. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అనేటటువంటి పేరు మారుమోగుతుండే. ఎప్పుడైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండో, జీవన్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డిని అభిమానించేటటువంటి అభిమానులు, జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాడరు, జీవన్ రెడ్డిని ఇష్టపడేటటువంటి వాళ్ళు, జీవన్ రెడ్డిని గౌరవించేటటువంటి వాళ్ళు దాదాపు ఎంత కాదన్నా కూడా 10-15 వేల మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు కాంగ్రెస్కి రాజీనామా చేసి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. అందుకే జీవన్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసీఆర్కి సంబంధించిన ఈ జగిత్యాలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభలో జీవన్ రెడ్డితో పాటు సుమారు 10,000 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ సభలో ఉండబోతున్నారు. అంటే ఇక ఇప్పటిదాకా కాంగ్రెస్ ఈ రోజు ఎప్పుడైతే గులాబీ కండువా కప్పుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నట్టే. స్టిల్ నౌ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నటువంటి కార్యకర్తలు, లీడర్లు కూడా జీవన్ రెడ్డి తోటి వచ్చేయడానికి రెడీగా ఉన్నారట. జీవన్ రెడ్డి కోసం బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారట. కేసీఆర్ భారీ బహిరంగ సభలోనే జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చాలా మంది లీడర్లు జీవన్ రెడ్డితో సహా సుమారు 10,000 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. ఓవైపు జగిత్యాల్లో కేసీఆర్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ,
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెడుతున్నారు. సో మొత్తానికైతే ఈ రోజు సభలో జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా కేసీఆర్ సభలో పాల్గొనబోతా ఉన్నారు. అంటే జగిత్యాల కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోయారు, స్టిల్ కాంగ్రెస్లో కంటిన్యూ అవుతారు. ఈరోజు కాంగ్రెస్ని వదిలిపెడతారు. ఈరోజు జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకుంటారు, గులాబీ కండువ కప్పుకుంటారు. ఇక గులాబీ పార్టీ హవా నడిచేటటువంటి అవకాశాలు జగిత్యాలో కనబడతా ఉన్నాయి. అసలు రేవంత్ రెడ్డికి అర్థమైందో అర్థం కాలేదో, ఇప్పుడు జీవన్ రెడ్డి 2028లో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పక్కా గెలిచేటటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ సంజయ్ కుమార్ పర్ఫార్మెన్స్ అంతా కూడా జనాలు చూస్తున్నారు, సంజయ్ కుమార్ వ్యవహారం చూస్తున్నారు, సంజయ్ కుమార్ కథ అంతా బయటపడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత చేసినా కూడా మళ్ళీ సంజయ్ కుమార్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఆయన 100% గెలవడు. 2028లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి పక్కా గెలుస్తాడు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల లీడర్లకు అర్థమైపోయింది కథ. కాంగ్రెస్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఈ సంజయ్ కుమార్ వచ్చిన తర్వాత సంజయ్ కుమార్ క్యాడరు, సంజయ్ కుమార్ అప్పట్లో బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. సో సంజయ్ కుమార్ కాంగ్రెస్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని చెప్పి కాంగ్రెస్లో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం జీవన్ రెడ్డి వెనకాల వచ్చేసారు. అంటే షెఫ్లింగ్ అయ్యారు, ఇటోళ్ళు అటు పోయారు, ఇటోళ్ళు ఇటు వచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. కాబట్టి ఒక జంగ్లింగ్ సిస్టమ్ లెక్క కనబడ్డది. కాబట్టి ఇప్పుడు మొత్తానికి అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు, అసహనంతో ఉన్నటువంటి లీడర్లు, బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న, అసహనంతో ఉన్న, కాంగ్రెస్లో అసంతృప్తి అసహనంతో ఉన్నా కూడా మొత్తం జీవన్ రెడ్డి దిక్కు గాలి తిరుగుతున్నాడు. ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో పోతే బీఆర్ఎస్ పార్టీలోకి సుమారు 5 నుండి 10,000 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పోవడానికి రెడీ అవుతున్నారట. ఇంకోటి, ఈ భారీ బహిరంగ సభకు కేసీఆర్ వస్తున్నాడు. కేసీఆర్ భారీ బహిరంగ సభలోనే జీవన్ రెడ్డి కూడా ఉంటాడు. కాబట్టి జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి సభ ఇది. సో జీవన్ రెడ్డి కూడా ఈ సభలో పాల్గొంటున్నాడు. కాబట్టి జీవన్ రెడ్డి అభిమానులు, జీవన్ రెడ్డి క్యాడరు, జీవన్ రెడ్డిని ఇష్టపడేటటువంటి వాళ్ళు, జీవన్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు సుమారు 10,000 మంది జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులు. అంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త లీడర్లే ఉంటారు. జీవన్ రెడ్డిని అభిమానించేటటువంటి వాళ్ళు సుమారు 10,000 మంది కేసీఆర్కు సంబంధించిన భారీ బహిరంగ సభలో వాళ్ళు పాల్గొనబోతున్నారట. అంటే కేసీఆర్ సభలో 10,000 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, లీడర్లు ఈ సభలో పాల్గొనబోతున్నారు. ఇక మాజీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటారా, మాజీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటారా, మీ ఇష్టం. ఇప్పుడు ఇంకా గులాబీ పార్టీ కండువా కప్పుకోలే కాబట్టి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ లీడర్ల లెక్కనే చూడాలి. ఎప్పుడైతే గులాబీ కండువా కప్పుకుంటూ అప్పటి నుండి గులాబీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అయిపోతారు. సో జగిత్యాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు మొత్తం పాలిటిక్స్ చేంజ్ కాబోతా ఉంది. మొత్తం పాలిటిక్స్ అంతా కూడా రసవంతంగా కొనసాగేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కేసీఆర్కి సంబంధించిన భారీ బహిరంగ సభలో సుమారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లీడర్లు, జగిత్యాల జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాడరు 10,000 మంది కేసీఆర్ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. రేవంత్ అన్న పరిశాన్ అవుతున్నట, ఎక్కడి కథ ఏం కథ. రేవంత్ అన్నకి ఆల్రెడీ సినిమా అంతా అర్థమైపోయి రేవంత్ అన్న ఏం చేసిండు, లేదు మా వాళ్ళు ఎవరు పోతలేదు, జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలు అందరూ కాంగ్రెస్లోనే ఉన్నారు, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం బీఆర్ఎస్ పార్టీలోకి పోరు, మా వాళ్ళు మొత్తం మా పార్టీలోనే ఉన్నారని చెప్పి రేవంత్ అన్న 2 బస్సులు పెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను హైదరాబాద్ పిలుచుకొని హైదరాబాద్లో మీటింగ్ పెట్టిండు. మా వాళ్ళు మొత్తం నాతోటే ఉన్నారని చెప్పి సీన్ కట్ చేస్తే ఈరోజు జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు చాలా మంది రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పైన అసంతృప్తి అసహనంతో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి జీవన్ రెడ్డిని రేవంత్ రెడ్డి పక్కన పెట్టినప్పుడు మేమెంత, మా కథ ఎంత. జీవన్ రెడ్డిని రేవంత్ రెడ్డి పక్కన పెట్టిండు, మమ్మల్ని కూడా పక్కన పెడతాడు రేవంత్ రెడ్డి మమ్మల్ని కూడా పట్టించుకోడు. కాబట్టి మంచో చెడో మేము జీవన్ రెడ్డితోనే ఉన్నాం, జీవన్ రెడ్డితోనే ఉంటాం, జీవన్ రెడ్డితో కలిసి పనిచేస్తామని చెప్పి జీవన్ రెడ్డితో పాటు 10,000 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, ఈ కార్యకర్తలు మొత్తం కూడా కేసీఆర్ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ.